కలుగునుగాక. చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. ప్రియులారా, గత ఆదివారం నుంచి దేవుడు తన దయగల హస్తాలతో మనల్ని కాచి కాపాడి ఈరోజు తన సన్నిధిలో కూర్చోబెట్టుకొని తన నామాన్ని మన ద్వారా హెచ్చించుకున్నటకు మనకి కృపను దయచేసిన విధానాన్ని బట్టి ఆ దేవాది దేవునికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, దేవాది దేవుడు మీ కొరకు నా ద్వారా ఒక సందేశాన్ని ఈరోజు అందించాలనుకుంటున్నాడు. ఈరోజు మన యొక్క మూల వాక్యము కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 8వ వచనం కానీ చూసుకున్నట్లయితే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇక్కడ రెండు విషయాలు ఆ దేవాతి దేవుడు మనకి సెలవిస్తున్నాడు. మీరు మనుషులను నమ్ముకొనవద్దు. వాళ్ళని నమ్ముకుంటే మిమ్మల్ని ఏమైనా చేయొచ్చు. అలానే రాజులను కూడా నమ్ముకోవద్దు. రాజులు కూడా మిమ్మల్ని తప్పుడు దోవలో తీసుకెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి మీరు నమ్ముకోవాల్సింది ఎవరంటే ఆ సర్వశక్తిమంతుడైన నన్ను నమ్ముకోండి, నేను మీకు రక్షణానందాన్ని కలుగజేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. మళ్ళీ ఇంకొకసారి ఆ మాటను చదవండి. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ రెండు విషయాలు మనకి తెలియజేస్తున్నాడు. దేవుడు దావీదు భక్తుడి ద్వారా ఈ మాటలు ఎందుకు మనకి తెలియజేశాడంటే, ఈ మాటలు ఎక్కువగా ఈ దావీదు భక్తుడు ఈ కీర్తనలో ఏదైతే చెప్పాడో, 8వ వచనంలో ఏదైతే చెప్పాడో, ఆ మాటలను ఎక్కువగా ఎవరు ఫాలో అయ్యారంటే హిజ్కియా ఫాలో అయ్యాడు. హిజ్కియాకి ఈ మాట మీద చాలా నమ్మకం. హిజ్కియా చుట్టూ శత్రువులు గుమిగూడుతున్నా కానీ, శత్రువులు దండెత్తుకు వచ్చిస్తున్నా కానీ హిజ్కియా ఎప్పుడు కూడా ఏం చేశాడంటే పక్కనోడి దగ్గరికి వెళ్ళి సహాయం అడగల హిజ్కియా. కానీ అతని పక్కన ఉన్న మంత్రుల వర్గం కానీ, స్టాఫ్ మొత్తము, అంటే మంత్రి కానీ, రాజు యొక్క సహాయకుడు కానీ, వీళ్ళంతా కూడా మనం పలానా వాళ్ళ హెల్ప్ తీసుకుందాం, పలానా వాళ్ళ హెల్ప్ తీసుకుందాం అని చెప్పినా కానీ హిజ్కియా ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కంటే మనం యెహోవాని నమ్ముకునటం మేలు అని ఇక్కడ గట్టిగా విశ్వసించేవాడు. ఎవరి యొక్క సహాయం మనకు వద్దు, ఆ సహాయం తీసుకుంటే దేవుడు ఒప్పుకుంటాడో లేదో అన్న భయము ఉంటుంది. తనకి కలిగిన ఏ కష్టాన్నైనా సరే హిజ్కియా ముందు దేవుని యొక్క విచారణ చేసి కానీ పక్కన వాళ్ళ మీద ఆధారపడ్డాడు. కానీ హిజ్కియాకి ఎప్పుడు కూడా ఈ మాట అంటే బాగా ఇష్టం. మనుషులను నమ్ముకోవద్దు, పక్కనున్న రాజులను కూడా నమ్ముకోవద్దు. కాబట్టి మనం నమ్ముకోవాల్సింది ఎవరినంటే మన ప్రభు అయినా, సర్వాధికారి అయినా, సర్వశక్తిమంతుడైన ఎల్షద్దాయి దేవుని నమ్ముకుంటే ఆయన మనకి సహాయం చేయగలడు అన్న ఈ బలమైన మాటలను ఆయన బాగా విశ్వసిస్తూ ఉంటాడు. అయితే ఈ విషయాలు మీకు ఎక్కడ చెప్పరు. కానీ హిజ్కియా గ్రంథాన్ని కానీ బాగా చూసుకున్నట్లయితే, హిజ్కియా రాజుల గ్రంథాల్లో మీకు బాగా చూసుకున్నట్లయితే ఎప్పుడూ హిజ్కియా దేవుడి మీద ఆధారపడే బిడ్డలాగుండేవాడు. దేవుడి మీద ఆధారపడే బిడ్డలాగా ఉండేవాడు. కాబట్టి ఈ మాటని బాగా నమ్ముతాడు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని ఇక్కడ మనకి గట్టిగా సెలవిస్తున్నాడు దావీదు భక్తుడు. దావీదు భక్తుడు కలిగిన కష్టమేందో ఇక్కడ మనకి చెప్పలేదు. కానీ దావీదు భక్తుడు ఏం చేస్తున్నాడంటే తనకు కలిగిన సమస్త శోధన, వేదన, బాధలను బట్టి ఎవడు సహాయకుడు లేకపోయినప్పుడు ఆ సహాయకుడు
ఆ సహాయం చేసే వ్యక్తి ఎవరంటే నా సర్వశక్తిమంతుడైన ఎల్షద్దాయి దేవుడని ఆయనకి బాగా నమ్మకం కలిగింది. కాబట్టి ఆ నమ్మకాన్ని బట్టి అప్పుడు చెప్తున్న మాట అన్నమాట ఇది. ఎల్షద్దాయి దేవుని గురించి మనుషులను నమ్మొద్దు, రాజులను కూడా నమ్మొద్దు. వీళ్ళందరినీ నమ్ముకున్నట కంటే మనం ఎవరిని నమ్ముకుంటాం మంచిదంటే యెహోవాని నమ్ముకునుట మంచిదని ఇక్కడ సెలవిస్తున్నాడు. అయితే ఇక్కడ దావీదు భక్తుడి యొక్క అంతర్యము ఏమిటి అంటే, ఈ మాట గురించి దావీదు భక్తుడు యొక్క అంతర్యం ఏమంటే, మనుషుల మీద ఎందుకు ఆధారపడవద్దంటే ఇక్కడ 2-3 విషయాలు మనం నేర్చుకోవాల్సి వస్తుంది. 2 లేదా 3 విషయాలు. ఒకటికి మనుషులు సర్వశక్తిమంతులు కాదు. నెంబర్ 1, మనుషులు అనేవాళ్ళు వాళ్ళకి శక్తి లేదు. రెండోది, వాళ్ళకి భవిష్యత్తు తెలీదు. సర్వశక్తిమంతుడు ఏం చేయగలడు అంటే ఏమైనా చేయగలడు. దేవుడు అనేవాడు సర్వశక్తిమంతుడు కాబట్టి ఏ కార్యమైనా చేయగలిగిన శక్తి ఆయనకు ఉంటుంది, కానీ మనుషులకి లేదు. వాళ్ళు నరుల మీద ఆధారపడతాడు. ఏదైనా ఒక గొప్ప రాజును కానీ తీసుకున్నట్లయితే, సపోజ్ అలెగ్జాండర్ అని తీసుకున్నాం, అషూరు రాజును తీసుకున్నాం, సెనహరీబు తీసుకున్నాం, కానీ తర్వాత బబులోను రాజు నెబుకద్నెజరును తీసుకున్నా కానీ వాళ్ళు అందరూ ఆధారపడింది ఎవరి మీదో తెలుసా? వాళ్ళ యొక్క సైన్యాన్ని చూసుకొని వాళ్ళు గర్వపడిన సందర్భాలు ఎక్కువే ఉన్నాయి. కానీ ఇక్కడ రాజులు వాళ్ళ సైన్యాన్ని చూసుకుంటారు, కానీ దేవుని మీద ఆధారపడిన బిడ్డలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? నా వెనక, నా ముందు, నా పక్కన, నా అటుపక్క ఇటుపక్క, ముందు వెనక అంతా నన్ను దేవుడై నడిపిస్తాడు. ఆనాడు మోషేని నడిపించాడు. అదేవిధంగా ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉంటారో, తన కష్టాల గురించి, తన శోధనల నుంచి, బాధల నుంచి తప్పించమని ఎవరైతే దేవుని దగ్గరికి వెళ్ళి ఆశ్రయం అడుగుతారో, ఆ ఆశ్రయాన్ని బట్టి, ఆ తగ్గింపుని బట్టి వానికి ఏమిస్తారంటే దేవుని రక్షణ కలిగజేస్తాడు దేవుడు. అందువల్ల మనిషి మీద ఆధారపడతాడు. ఒక రాజు కానీ మనిషి కానీ వాళ్ళ దేవుని మీద ఆధారపడటం వేరు. కానీ మనిషి ఫస్ట్ కష్టం కలిగినప్పుడు దేవుని మీద ఆధారపడకుండా వెళ్తున్నాడు. ఎవరి మీద ఆధారపడంటే పక్కన వాళ్ళ మీద ఆధారపడుతూ ఉంటారు. ఎవరైనా సరే తనకి కలిగిన బాధలను బట్టి, కష్టాలను బట్టి దేవుని దగ్గరికి వస్తే దేవుడు మీ యొక్క తగ్గింపును బట్టి మీ హృదయంలో మీ పూర్ణ హృదయాన్ని బట్టి ఏం చేస్తాడంటే దేవుడు మిమ్మల్ని రక్షించడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల దావీదు భక్తుడు ఏం చెప్తాడంటే మనుషుల్ని ఆశ్రయించవద్దు, ఎందుకంటే వాళ్ళకి శక్తి లేదు. రెండోది, వాళ్ళకి భవిష్యత్తు లేదు, భవిష్యత్తు తెలియదు. రాబోయే కాలంలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు, కాబట్టి వాళ్ళకి భవిష్యత్తు తెలియదు. కానీ తెలిసిన ఈ 2 విషయాలు తెలిసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మన సర్వశక్తిమంతుడైన ఎల్షద్దాయి దేవుడు. ఆమేన్. అందువల్ల ఏం చెప్తున్నా అంటే దావీదు భక్తుడు ఏం చెప్తున్నాడంటే మీరు మనుషుల్ని ఆశ్రయించవద్దు, అదేవిధంగా రాజులని కూడా ఆశ్రయించవద్దు. ఈ విషయాలను బట్టి చెప్తున్నాడు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, 3వ విషయం ఏంటంటే, మన దేవుడు ఎందుకు యెహోవాని ఆశ్రయించాలని చెప్తున్నాడంటే, ఒకసారి కీర్తన గ్రంథము 121 అధ్యాయము 1 నుంచి 2 వచనాలు కానీ చూసినట్లయితే, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలను. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. దేవుడు ఎవరంట? సృష్టికర్త. ఈ సృష్టిని సృజించిన వ్యక్తి కాబట్టి ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి. నిన్ను నన్ను సృజించాడు, ఈ సృష్టిని సృజించి ఏం చేశాడంటే ఆయన జ్ఞానాన్ని ఆ సృష్టిలో ఇమడింపజేశాడు, ఇంక్లూడ్ చేశాడు అన్నమాట సృష్టి మొత్తం మీద. కాబట్టి ఆయన సృష్టికర్త, తర్వాత సర్వశక్తిమంతుడు. 3వది
మనుషులకి ఏం తెలియదంట? భవిష్యత్తు తెలియదు. కానీ దేవుడికి ఇవన్నీ తెలుసు. కాబట్టి నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో, నీ భవిష్యత్తులో నీకు ఏమేమి కార్యాలు జరగబోతున్నాయో అవన్నీ దేవుడికి తెలుసు. నీకు కూడా తెలియాలంటే నువ్వేం చేయాలంటే నీ పూర్ణ హృదయంతో ఆ సర్వశక్తిమంతుణ్ణి ఏం చేయాలి? వెతకాలి, ఆశ్రయించాలి. దేవా, నీవు తప్ప నాకు వేరొక దేవుడు లేడు. ఇదే చెప్తున్నాడు 121లో. కొండల తట్టు కన్నులెత్తి చూడగా నాకు సహాయము చేయువాడు ఎవడు అని సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ మూలవాక్యంలో ఉన్న విషయాలు ఏంటంటే, మనుషుల్ని ఎవరు కూడా ఆశ్రయించవద్దు, రాజులను అస్సలు ఆశ్రయించవద్దు. రాజులను ఎందుకు ఆశ్రయించవద్దు అంటున్నానంటే, రాజు యొక్క గర్వాన్ని బట్టి, రాజు యొక్క స్థితిని బట్టి, ఉన్నత స్థితిని బట్టి నిన్ను తప్పుడు దోవలో నడిపిస్తాడేమో చూసుకోవాలి. తప్పుడు దోవలో నడిపిస్తున్నాడో లేదో చూసుకోవాలి. చూడండి, ఎందుకు రాజుల్ని ఆశ్రయించవద్దు అంటున్నాడంటే, చాలామంది రాజులు ఇజ్రాయేలు రాజ్యము ఇజ్రాయేలు అందరూ కనాను దేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత ఏమైందంటే, దావీదు తర్వాత సొలొమోను మహారాజు దగ్గర నుంచి ఇజ్రాయేల్ రాజ్యం మొత్తం రెండుగా విడిపోయింది. ఉత్తర రాజ్యంగాను దక్షిణ రాజ్యంగాను విడిపోయింది. ఉత్తర రాజ్యం మొత్తం అల్లకల్లోలంగా ఉంది, దక్షిణ రాజ్యం కూడా అల్లకొల్లాలంగా ఉంది. కానీ దేవుని యొక్క మాటలు వాళ్ళ మధ్య విరివిగా ప్రకటింపబడుతున్న చేత, హెచ్చరికలు అనేవి గట్టిగా వస్తున్న చేత ఏం జరిగిందంటే, అక్కడ రాజ్యములో దేవుని మాటను బట్టి కొంచెం ప్రజలు భయభక్తులు కలిగి ఉన్నారు, రాజులు కూడా కొంచెం భయభక్తులు కలిగి ఉన్నారు. కానీ ఉత్తర రాజ్యానికి వచ్చేలేకే, షోమ్రోను దేశానికి వచ్చేలేకే ఏం జరుగుతుందంటే, అక్కడ ప్రజలు భయభక్తులు కలిగి లేరు. ఎందుకు లేరు అంటే, యెరోబాము చేసిన తప్పు. యెరోబాము చేసిన తప్పు. సొలొమోను మహారాజు దగ్గర నుంచి ఉత్తర రాజ్యాన్ని విడగొట్టుకున్న తర్వాత యెరోబాము ఏం చేశాడంటే, యెరూషలేముకి ప్రజలు ఎక్కడ వెళ్తారన్న భయంతో ఏం చేశారంటే, బేతేల్ దగ్గర మళ్ళీ కొత్త ఒక దేవాలయాన్ని, ఎత్తైన స్థలాల్ని, పూజా స్థలాల్ని నిలబెట్టి భయంకరమైన విగ్రహారాధనని ప్రోత్సహించాడు యెరోబాము. ప్రజలని దేవుని తట్టు వైపు తిరగకుండా దేని వైపు తిరిగేటట్టు చేశాడు? విగ్రహారాధన వైపు చేశాడు. విగ్రహారాధన వైపు తిప్పాడు ప్రజల్ని. తిప్పి ఏం చేశాడంటే, పాపంలోకి లాగేశాడు. ఇదిగో బంగారు దూడలను తయారు చేసి అలనాడు సీనాయి పర్వతం దగ్గర ఏ బంగారు దూడలను అయితే చేసుకొని పూజించడం మొదలుపెట్టాడు, అదే బంగారు దూడల్ని తయారు చేసి ఆ బేతేల్ దగ్గర ఒక కొత్త మందిరాన్ని, అనగా కొత్త ఆరాధన స్థలాన్ని స్థాపించి యెరోబాము ఏం చేశాడంటే, వాళ్ళని దేవుని నుంచి విడగొట్టేసాడు. ఇజ్రాయేల్ ప్రజల్ని, 10 గోత్రాల వారిని ఏం చేశాడంటే, దేవుణ్ణి విడగొట్టి భయంకరమైన విగ్రహారాధన వైపు తీసుకెళ్ళి ప్రజల్ని తప్పుడు దోవలో తీసుకెళ్ళాడు. దేవుని వైపు తీసుకెళ్తే వేరేదో విధంగా ఉండేదేమో రాజ్యము, ప్రజల్ని తప్పుడు దోవల వైపు తీసుకెళ్ళాడు. అందువల్ల ఏం చేస్తారంటే, ఇటువంటి రాజులు, యెరోబాము లాంటి రాజులు చాలామంది వచ్చారు. తర్వాత 10 గోత్రాల వారు ఇజ్రాయేల్ రాజ్యంగా ఉన్నారు. బెన్యామీను గోత్రములు, యూదా గోత్రం వాళ్ళు దావీదుని ఫాలో అయ్యారు కాబట్టి యూదా రాజ్యంగా అది స్థిరపడిపోయింది, దక్షిణ రాజ్యం. ఇప్పుడు 2 రాజ్యాలు అయ్యారు, 2 ప్రజలుగా మారిపోయారు. 12 గోత్రాల వాళ్ళు 2 ప్రజలుగా మారిపోయారు. యూదా దేశంగాను ఇజ్రాయెల్ దేశంగాను మారిపోయి ఉన్నారు. ఇజ్రాయెల్ దేశంలో భయంకరమైన విగ్రహారాధన జరుగుతుంది. యూదా దేశంలో యెరూషలేము దేవాలయంలో, పరిశుద్ధ దేవాలయంలో దేవుని ఆరాధన జరుగుతున్నా కానీ కొంతమంది చేసిన రాజుల పని వలన ప్రజలు దేవుణ్ణి ఆరాధించడం మానేసి విగ్రహారాధననే తీసుకొచ్చారు. అటువంటి వ్యక్తులు ఎవరు అన్నది కానీ మనం చూసుకున్నట్లయితే, దేవుణ్ణి విసర్జించిన రాజులు, యూదా రాజులు ఎవరని చూసుకున్నట్లయితే, మొట్టమొదటిగా యెరోబాము, తర్వాత ఎవరంటే
మనష్షే. తర్వాత ఆహాబు, తర్వాత యెహోయాకీము, తర్వాత యూదుల యొక్క చివరి రాజు అయిన సెడికియా అనేవాళ్ళు. వీళ్ళు యూదా రాజులు, యూదాకి సంబంధించిన రాజులు. నేను యెరూషలేము అది వాళ్ళు ఇశ్రాయేల్ రాజుల గురించి చెప్పట్లా. ఇశ్రాయేల్ రాజులు వేరుగా ఉన్నారు. దేవుణ్ణి వైపు ప్రజలను తిప్పకుండా దేవుణ్ణి నుంచి విగ్రహారాధన వైపు తిప్పిన రాజులు, యూదా రాజుల గురించి ఇప్పుడు నేను మాట్లాడబోతున్నాను. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే మనుషులను ఆశ్రయించొద్దు, రాజుల్ని అసలే ఆశ్రయించొద్దు. అయితే యెరోబాము చేసిన సంగతులన్నీ ఇప్పుడు చెప్పా. మరి ఆహాబు ఏం చేశాడు అంటే పెళ్ళాం మాటకి లోబడి పెళ్ళాం చేతిలో కీలు బొమ్మగా మారి. పెళ్ళాం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆవిడ బయలుదేవత ఆరాధికులు. నేను ఇంతకుముందు ప్రసంగాల్లో చెప్పుకొచ్చా. యెజబెల్ ఎక్కడి నుంచి ఒక దేశం నుంచి వచ్చింది. బయలుదేవతలను ఆరాధించే దేశం నుంచి వచ్చారు. వాళ్ళ నాన్న ఒక ప్రీస్ట్, బయలు ఆరాధికుడు, బయలుదేవతకి సేవలు చేసి ఒక యాజకుడు అనమాట. అటువంటి యాజకుడు కూతురిని తీసుకొచ్చి ఏం చేశాడంటే రాణిగా చేశాడు ఈయన ఆహాబు. చేస్తే పోయేది, అందరితో అయితే బాగుండేది. పెళ్ళాం మాటలు విని, భార్య యొక్క మాటలు విని ఏం చేశాడంటే రాజ్యం మొత్తం బయలుదేవత ఆరాధనని స్థాపించడానికి ట్రై చేశాడు. అప్పుడు వచ్చారు ఎవరు? ఏలియా. హెచ్చరికలు ఇచ్చాడు ఏలియా ద్వారా. అయినా వినలా. ఆఖరికి కుక్క సాగు తెచ్చారు. ఏ భార్య అయితే మగుని తన కబంధ హస్తాలతో ఉంచుకొని రాజ్యంని దేవుని వైపు కాకుండా విగ్రహారాధన వైపు తీసుకెళ్ళిందో, తన తోటి సహోదరులని కుక్కల చేత కనిపించి చంపించిందనమాట. దేవుడు చేత పలకబడిన మాట ఏంటంటే నువ్వు ఆ కుక్కల చేతే నువ్వు కూడా చీల్చి చెండాడి చంపబడతావని చెప్పారు. కుక్క సావు అంటే అదే. తర్వాత వచ్చింది ఎవరంటే ఆహాబు తర్వాత యెహోయాకీము. ఈ యెహోయాకీము ఎవరు అంటే మనం ముందు హిజ్కియా దగ్గర నుంచి కానీ మొదలు పెడితే హిజ్కియా అంతా నీతిమంతుడు లేడు. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చిన తర్వాత దేవుడు సముఖంకి వెళ్ళి ప్రార్థించినప్పుడు దేవుడు 15 సంవత్సరాలు హిజ్కియాకి ఏం దయచేశాడు? ఆయుష్ను దయచేశాడు. బహుశా ఆ ఆయుష్ అడగపోయినా బాగుండేదేమో. ప్రజలు సుఖశాంతులతో ఉండేవాళ్ళు, దేవుని వైపు దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఆయుష్ని అడిగిన తర్వాత ఆయనకి ఒక కుమారుడు పుట్టాడు. పేరేంటంటే మనష్షే. ఈ మనష్షే ఎంత కిరాతకమైన పాలన చేశాడంటే అంత కిరాతకమైన పాలన చేశాడు. యెరోబాము ఎంత కిరాతకమైన పాలన చేశాడు, యెరోబాము ఎంత విగ్రహారాధన చేసించాడు, అంతకన్నా భయంకరమైన విగ్రహారాధన ఈయన మనష్షే చేయించాడు. తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరంటే మనష్షే తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరంటే ఏషియా వచ్చాడు. ఈ ఏషియా గురించి ఒక ప్రవక్త రాజుల గ్రంథం 13వ అధ్యాయంలో 1వ రాజుల గ్రంథం 13వ అధ్యాయంలో ప్రవచిస్తాడు. నేను ఇప్పుడు దాని గురించి వెళ్ళొద్దు, మళ్ళీ చాలా టైం పట్టింది, అసలుకి అంశం చాలా పెద్దది. ఆ ప్రవక్త ఈయన ఒకటే, ఆ ఏషియా ఈ ఏషియా ఒకటే. ఏషియా ఎందుకు తెచ్చాడంటే అక్కడ యెరోబాము చేస్తున్న పాపాలను బట్టి నీ మధ్యకి దేవుడు ఒక సూచన క్రియ తీసుకొస్తాడు. ఆయన ద్వారా మళ్ళీ ప్రజలు దేవుని వైపు నడిపింపబడతారని ఒక ప్రవక్త ద్వారా తెలియజేయబడతాడు. ఇది సంగతి. ఈ ఏషియాకి మళ్ళీ 4 కుమారులు. ఈ ఏషియాకి 4 కుమారులు. నేను వీళ్ళ ఏషియా గురించి వచ్చే వారం చెప్తా, మంచి అంశం అది.
ఏషియా గురించి మంచి అంశము వచ్చే వారం చెప్తాను. ఇప్పుడు ఏషియాకి 4 కుమారులు. ఆ 4 కుమారుల్లో ఫస్ట్ కుమారుడు ఎవరంటే యెహోనాను, రెండో కుమారుడు ఎవరంటే యెహోయాకీము, మూడో కుమారుడు ఎవరంటే సిద్కియా, నాలుగో కుమారుడు ఎవరంటే షల్లూమ్. ఈ షల్లూమునే ఏమంటారంటే యెహోయాహాజు అంటారు. ఈయన ఎక్కడ కనిపిస్తాడంటే 2 రాజుల గ్రంథము 23 అధ్యాయము 30 నుంచి 35 వచనాల్లో కనిపిస్తాడు. అయితే ఈయన ఏషియా ఏం చేస్తాడంటే ఒక చోటుకి వెళ్తున్నప్పుడు ఈజిప్టు రాజు ఏం చేస్తాడంటే ఈయన్ని కనుగొని, ఈజిప్టు రాజు వేరే మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు, అష్షూరు రాజు మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఈ ఏషియా కనిపిస్తాడు. ఎక్కడ? ఎఫ్రటీస్ నది దగ్గర కనిపిస్తాడు. నది దగ్గర కనిపించినప్పుడు ఈ ఏషియాని ఈజిప్టు రాజు నెకో ఆయన ఏం చేస్తాడంటే చంపేస్తాడు. చంపేసినప్పుడు ప్రజలు అక్కడ ఉన్న సైన్యము మొత్తము ఏం చేస్తారంటే ఏషియాని తీసుకొని యెరూషలేముకి వస్తారు. యెరూషలేముకి వచ్చిన తర్వాత చనిపోయిన ఆయన్ని పాతిపెట్టిన తర్వాత ప్రజలందరూ కలిసి, పెద్దలు యాజకులు అందరూ కలిసి ఏం చేస్తారంటే షల్లూముని రాజుగా ఎన్నుకుంటారు. ఈ షల్లూముని రాజుగా ఎంచుకున్న తర్వాత ఏం చేస్తాడంటే మళ్ళీ ఈజిప్టు రాజు ఏం చేస్తాడంటే యెరూషలేము మీదకి దండయాత్రకు వచ్చి ఈ షల్లూముని యెహోయాహాజుని ఏం చేస్తారంటే బానిసగా ఎంచుకుని ఏం చేస్తారంటే ఆయనకి పన్ను కట్టువాడిగా ఉంచుకుంటాడు. చూడండి ఒకసారి రాజుల గ్రంథము 23 అధ్యాయం, 2 రాజులు 23 అధ్యాయం 31 వచనం చూడండి. యెహోయాహాజు ఏలన ఆరంభించినప్పుడు 23 ఏండ్ల వాడై యెరూషలేములో 3 మాసములు ఏలెను. లిబ్నా ఊరివాడైన ఇర్మియా కుమార్తెకు హామూటలు అతడు తన పితరులు చేసినంతటి ప్రకారము యెహోవా దృష్టికి చెడు నడత కనిపించాడంట. అది సంగతి. ఏషియా ఎంత నీతిమంతుడో అంతకే దిగజారిన వ్యక్తిడు ఎవడు? షల్లూమ్. మరి దేవుడు ఊరుకుంటాడా? తప్పు చేసే ఏ రాజునైనా సరే, ఏ ప్రజలనైనా సరే ఫస్ట్ చేసే పని ఏంటంటే వాడిని బానిసత్వానికి పంపుతాడు దేవుడు. అందుని బట్టి ఏం జరిగిందో చూడండి 33 చూడండి, అది 32 చూడండి. ఇతడు తన పితరులు చేసినంత దాని ప్రకారం యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. అతడు యెరూషలేములో ఏలుబడి చేయకుండా ఫరో నెకో హమాతు దేశముందున రిబ్లా పట్టణమునందు అతన్ని బంధించి బంధకములలో ఉంచి దేశం మీద 50 మూనుగుల వెండిని 2 మూనుగుల బంగారమును పన్నుగా నిర్ణయించి, అది సంగతి, నిర్ణయించేసి వాడిని బానిసగా చేసేసాడు. ఇప్పుడు ఈ బానిసని తర్వాత ఏం చేశాడన్నది ఇక్కడ రాజుల గ్రంథంలో చెప్పలా. ఎవరు? నెకో రాజు, ఈజిప్టు రాజు నెకో ఈ షల్లూముని ఏం చేశాడో తెలుపలా. అంటే అక్కడ ఏడో చంపేశాడు. రిబ్లా పట్టణం అనేది ఒకటి ఉంది. అది ఎక్కడ ఉంటుందంటే ఆ ఉత్తర రాజ్యానికి సిరియాకి ఈ ఉత్తర రాజ్యమైన ఎఫ్రాయింకి మధ్య ఒక చిన్న ప్రదేశం అనమాట ఈ రిబ్లా పట్టణం. ఈ రిబ్లా పట్టణంలో పెట్టేసేసి వాడిని అక్కడే అంతమొందించాడు. తర్వాత వాడి సంగతి ఏమైందో తెలియదు. తర్వాత ఇతనికి మారుగా ప్రజలు ఎవరిని ఎన్నుకున్నారంట చూడండి. తర్వాత ఏషియా కుమారుడైన ఎల్యాకీము, ఈ ఎల్యాకీమునే ఏమంటామంటే యెహోయాకీము అంటాము. ఈ ఎల్యాకీమునే యెహోయాకీముని ప్రజలు మళ్ళీ ఎన్నుకున్నారు. అంటే ముందున్న ఇంకా 2 కుమారులు ఎవరు? యెహోయానాను, సిద్కియాను. ఈ సిద్కియా కూడా రాజయ్యాడు. మీకు గుర్తు చెప్తాను, ఈ సిద్కియా కూడా రాజయ్యాడు. ఒక్క యెహోనాను తప్పించి. అయితే ఏషియా ఎంత నీతిమంతమైన పాలన చేశాడో, ప్రజలని దేవుని వైపు ఎంత నీతిమంతముగా తిప్పాడో, కానీ వాళ్ళ కుమారులు ఏం చేశారంటే ప్రజలని దేవుని వైపు తిప్పలేకపోయారు. యెహోయాకీము అనే ఆయన కూడా ఏం చేశారంటే
అంత దరిద్రపు పాలన ప్రజలకి అందించాడు. దేవుణ్ణి ప్రజల వైపు తిప్పలేదు, విగ్రహారాధన వైపు తిప్పాడు. గర్వం నెత్తికెక్కితే ఏమవుతుందంటే అది ఏమైందంటమ్మా, గర్వానికి ముందు నాశనానికి ముందు గర్వం నడుచున్నట్టు ఏమైందంట, వీడికి గర్వం నెత్తికెక్కింది. నాశనం అవడానికి ఏమైందంటే గర్వం నెత్తినెక్కింది. ప్రజలను దేవుని వైపు నడిపించడం లేదు. యెహోయాకీము విగ్రహారాధన వైపు నడిపిస్తున్నాడు. యెరూషలేము పట్టణాన్ని విగ్రహారాధన వైపు నడిపించాడు. అందుట్లో ఉన్న సొలొమోను కట్టించిన మందిరంలో విగ్రహారాధన జరుగుతుంది. దేవుడు సొలొమోను కట్టించింది ఏ ఉద్దేశంతో కట్టించాడు అంటే, దేవుణ్ణి గుడారాల్లో పెట్టడం నాకు ఇష్టం లేదు, నా దేవుడు నివసించడానికి నేను ఒక అత్యంత విలువైన మందిరాన్ని కట్టిస్తాను అని దేవదారు మానులతో కట్టించారు. ఇక్కడ మన బాబురావు గారికి తెలుసు, చెక్కల్లో ఏ చెక్క మంచిదండి? చందనం, ఎర్ర మాను చెక్క ఏదో ఉంటుంది కదా, ఎర్రగంధమా, ఏది ఎర్ర చందనమా? ఎర్ర చందనం వేయడం మనకి ఎలాగ ప్రసిద్ధో ఆ రోజుల్లో అక్కడ దేవదారు మాను వృక్షం అనేది చెక్కతో కట్టిన ఇల్లు అంత గొప్పదనమాట. అంత గొప్పదైన ఆలయాన్ని దేవునికి కట్టించి దేవుడు అక్కడ ఉండాలని ఏమనుకున్నాడంటే సొలొమోను అనుకుంటే, అక్కడ ఈ రాజులు చేసిన పని ఏంటంటే దేవుని వైపు ప్రజల్ని తిప్పకుండా అన్య దేవతల వైపు ప్రజల్ని తిప్పి ఆ విగ్రహారాధన వైపు నడిపిస్తున్నప్పుడు దేవుడు ఏం చేయాలి? వీళ్ళందరినీ ఏం చేయాలి? ఈ రాజులను ఏం చేయాలి? హెచ్చించాలా, తగ్గించాలా? ఇప్పుడు నేను వచ్చి మిమ్మల్ని అందరినీ పాపంలోకి నడిపించాను అనుకో, ఎట్టుండిద్ది? పాపంలోకి నడిపిస్తే ఏం చేయాలి? ముందు నన్ను ఇక్కడే సాగు కొట్టి తర్వాత బయటికి తీసుకెళ్తారు, అంతేనా? అది ఆ రోజుల్లో జరిగింది. దేవుడు ఈ జనరల్గా చాలామంది ఇక్కడ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఈ శివశక్తి వాళ్ళు, హిందూ జనశక్తి వాళ్ళు అంతా ఏం చేస్తారంటే, దేవుడు అంత ప్రేమ స్వరూపి అయితే వీళ్ళందరినీ ఎందుకు ఆ రాజు కిందకి ఈ రాజు కిందకి పంపించాడంటే, వాళ్ళు దేవుని విడనాడారు కాబట్టి దేవుడు వాళ్ళ కిందకి పంపించి కష్టాల పాలు చేశాడు. దేవుని విలువ ఏందో తెలియజేయాలని వేరే రాజుల కిందకి పంపాడు. కానీ నన్ను ఆరాధిస్తే ఏం జరుగుతుందన్నది ఒక్కసారి మీకు ఇర్మియా గ్రంథం చూడండి, 22వ అధ్యాయంలో 3వ వచనం నుంచి 10వ వచనం 9వ వచనం కానీ చూసినట్లయితే, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు నీతిని న్యాయములను అనుసరించి నడుచుకొనండి, దోచుకొనబడిన వాటిని బాధపెట్టి వారి చేతిలో నుండి విడిపించుడి, పరదేశులనైనా తండ్రి లేని వారినైనను విధవరాలనైనా బాధింపకుడి, వారికి ఉపద్రవము కలుగజేయకుడి, ఈ స్థలములో నిరపరాధుల రక్తము చింది. ఏ స్థలములో? దేవుని పరిశుద్ధ ఆలయములో, యెరూషలేము పట్టణాలను పరిశుద్ధంగా ఉంచండి, ఎవరు కూడా నిరపరాధుల రక్తాన్ని చిందించొద్దని సెలవు చేస్తుంటే, ఒకవేళ కిందకెళ్ళండి, ఒకవేళ చూడండి తర్వాత, మీరు నిశ్చయముగా ఇలాగూ చేసిన ఎడల దావీదు సింహాసనము మీద కూర్చుండు రాజులు రథములను గుర్రములను ఎక్కి తిరుగుచు, ఉద్యోగస్తులు సమేతముగాను జనుల సమేతముగాను ఈ నగర ద్వారముల గుండా ప్రవేశిస్తారంట. దేవుని మాట చొప్పున ఎవడైతే చేస్తాడో వాళ్ళు ఏం చేస్తారంట, ఈ నగర గుమ్మముల గుండా ప్రవేశిస్తారు. ఒకవేళ చెయ్యకపోతే ఏం చేస్తారంట చూడండి, విననికపోతే ఈ నగరం పాడైపోద్ది. నా తోడుగా చెప్తున్నాను, నా మీద ఒట్టు, ఇదే యెహోవాకు నగరం మొత్తాన్ని నాశనం చేస్తాను. ఎందుకంటే మీరు చేస్తున్న పనులు అంతా గొప్పవిగా కాదు, నా మాట ప్రకారం లేవు, నేను చెప్పిన దాని ప్రకారం లేవు.
కాబట్టి మీరు ఏం చేస్తారంటే కష్టాల పాలవుతారు, వేరే రాజుల కిందకి వెళ్తారు, బానిసత్వం వైపు వెళ్తారు. ఏ బానిసత్వం నుంచి నేనైతే విడిపించుకొని వచ్చానో మళ్ళీ అదే బానిసత్వం వైపు మిమ్మల్ని నడిపిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ఇదంతా ఎవరి గురించి అంటే యెహోవా మాటలు వింటే రాజ్యము మొత్తము మీకు సుభిక్షంగా ఉంటుంది. యెహోవా మాటలు వినకుండా పాపము వైపు చేస్తే, విగ్రహారాధన వైపు నడుస్తున్నట్లయితే మీరు ఏమవుతారంటే పాడైపోతారని దేవుడు సెలవిస్తున్నాడు. సో ఆ విధంగా ఏం చేశారంటే ఈ యెహోయాకీము తండ్రి నడిచినంత నీతిమంతమైన మార్గాల వైపు నడవలేదు, తండ్రి నడిచిన కట్టడల వైపు వెళ్ళకుండా ఏమవుతున్నాడు, మనష్షే చేసిన దానికి తక్కువ కాకుండా చేశాడని చెప్తాడు. 24 రాజులు 21:1-5. మనష్షే ఏలనారంభించినప్పుడు 12 ఏళ్ల వాడు యెరూషలేములో 50 సంవత్సరములు ఏలెను. అతడు తల్లి పేరు హెప్సిబా. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇజ్రాయేల్ అందరి ఎదుట నిలవకుండా యెహోవా ఎల్లగొట్టిన జనము చేసినట్లు హేయ క్రియలు చేయుచూ వచ్చెను అని చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని 24వ అధ్యాయం చెప్తాడు చూడండి. 24వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు చూడండి. యెహోయాకీము దినములలో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చెను. యెహోయాకీము అతని దాసుడై 3 ఏండ్లు సేవ చేసిన తర్వాత అతనిపై అదే తిరుగుబాటు చేయగా యెహోవా అతని మీదనికి తన సేవకులైన తాను సెలవిచ్చిన మాట చొప్పున యూదా దేశమును నాశనము చేయుటకై దాని మీదకి కల్దీల సైన్యమును, సిరియా సైన్యమును, మోయాబీల సైన్యమును, అమ్మోనీయుల సైన్యమును రప్పించెను. మనష్షే చేసిన క్రియలన్నిటిని బట్టి ఎవరు చేశారు? యెహోయాకీం అనే వ్యక్తి మనష్షే చేసిన దానికి ఏది కూడా తక్కువగా కాకుండా చేశాడంట. ఏ విషయంలో కూడా తక్కువ కాకుండా చేశాడు. కాబట్టి యెరూషలేము మీదకి ఎంతమంది సైన్యాన్ని పంపాడు తెలుసా? కల్దీల సైన్యాన్ని, అమ్మోనీయుల సైన్యాన్ని, మోయాబీల సైన్యాన్ని అందరినీ పంపించాడు. ఎందుకు అంటే రాజు సరిగా ఉంటే, సేవకుడు సరిగా ఉంటే ఏమైద్దాయి? మనము మంచి దారిలో నడుస్తాం. రాజు సరిగ్గా లేకపోతే మనము మంచి దారిలో నడవం. మనల్ని నడిపించే వ్యక్తులు ఎంతో ఉన్నతమైన ఆశయాలు కలిగి, దేవుని యొక్క ఆశయాలు కలిగి ఉండాలి. అప్పుడే మనము దేవుని వైపు నడిపిస్తాం, మంచి బిడ్డలుగా ఉంటాం. కానీ ఏం చేశాడంటే ఇక్కడ ప్రజలు ఏం చేశారంటే ఈ యెహోయాకీము అనే ఆయన ఏం చేశారంటే ప్రజలని చెడు నడత వైపు నడిపించాడు. ఇంకా వాడు చేసిన క్రియలు, యెహోయాకీము చేసిన క్రియలు ఏంటి అంటే చూద్దాం. చూడండి ఒకసారి వాడు ఏమేం చేశాడో చూడండి. 22వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం కానీ చూసుకున్నట్లయితే, ఇర్మియా 22వ అధ్యాయము నీతి తప్పి తనను నగరను స్థాపించు వాడికి శ్రమ, న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు జీతమీక తన పొరుగు వారిని చేత ఊరకయే కొలువు చేయించుకోవానికి ఏం చేశాడంట? నగరాలు కట్టించుకుంటున్నాడు, అన్ని భవనాలు కట్టించుకుంటున్నాడు, వాళ్ళకి జీతం ఇవ్వట్లేదు, హింసిస్తున్నాడు ప్రజలని. హింసించి దేవునికి దూరంగా చేస్తాడు. గర్వం ఎందుకు ఎక్కిందంటే యెహోయాకీముకి గర్వం నెత్తికెక్కింది. నాశనం అయిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. గర్వం నెత్తికెక్కినప్పుడు ఇట్లాంటి పనులన్నీ చేస్తాడు. విలాసవంతమైన జీవితం 14 నుంచి 15 వచనాలు చదవండి. నీవు అతిశయపడి చూడండి 22వ అధ్యాయం గొప్ప మందిరమును కట్టించుకుంటున్నాడంట. విస్తారమైన కిటికీలను చేసుకొనుచు దేవదారు పలకలను దానికి సరంపి వేయచ్చు ఇంగిలీకముతో రంగులు వేయుచున్నాడని
నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకొని చేత రాజు ఒగుదువా? నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములు అనుసరించుతూ క్షేమముగా ఉండలేదా? ఏం చెప్తున్నాడు దేవుడు? నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములను కలిగి క్షేమంగా ఉన్నాడు కదా. కానీ నువ్వు చేస్తున్న పనేంది? యెహోయాకీం, ఎల్యాకీం, ఏంది నువ్వు చేస్తున్న పని? ఇష్టానుసారంగా మేడలు కట్టుకుంటున్నాడు, మందిరాలు కట్టుకుంటున్నాడు, మంచి మంచి రంగులు వేసుకుంటున్నాడు, దాంట్లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు, వచ్చిన వాళ్ళందరినీ హింసిస్తున్నాడు, పని చేయడానికి వచ్చిన వాళ్ళందరినీ హింసిస్తున్నాడు. ఈ హింసను బట్టి నిరపరాధుల రక్తాన్ని చిందించుతున్నాడు. ఉరియాని ఆయన్ని కూడా చంపేశాడు అన్నమాట. ఉరియాని కూడా చంపేశాడు. ఎక్కడ ఉంటుందంటే ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయం చూడండి, 20 నుంచి. నిరపరాధుల రక్తం అంటే అదే. ఉరియాని చంపించేశాడు 26వ అధ్యాయము. మరియు షమయా కుమారుడైన ఉరియా అనే ఒకడు యెహోవా నామమును బట్టి ప్రవచించుచుండెను. అతడు ఇర్మియా చెప్పిన మాటల రీతిని ఈ పట్టణమునకు విరోధముగా, ఈ దేశమునకు విరోధముగా ప్రవచించెను. రాజైన యెహోయాకీము అతని శూరులందరూ, ప్రధానులందరూ అతని మాటను వినన మీదట రాజు అతనిని చంపచూశాడు. ఉరియా దాన్ని తెలుసుకొని భయపడి ఐగుప్తు దేశమును చేరెను. అప్పుడు రాజైన యెహోయాకీము యగ్బోరు కుమారుడు ఎల్నాతానును అతనితో కొందరిని ఐగుప్తునకు పంపెను. వారు ఐగుప్తులో నుండి ఉరియాను తీసుకొచ్చి రాజైన యెహోయాకీము వద్ద చేర్చగా అతడు ఖడ్గముతో అతని చంపి సామాన్యుల సమాధిలో అతని కళేబరమునేది. అందువల్ల ఏంటంట ఇక్కడ, నిరపరాధుల రక్తాన్ని చిందించొద్దయ్యా, ఇష్టానుసారంగా మేడల మిద్దెలు కట్టుకోవద్దు. మీరు సేవ చేయవలసింది ఆ దేవాతి దేవునికి, నిన్ను నమ్ముకున్న ప్రజలని ఏం చేయాలి? దేవుని వైపు తిప్పాలి, దేవుని దగ్గరికి నడిపించు, యెహోవా ఆలయానికి నడిపించు, యెహోవా కట్టడల వాళ్ళకు బోధించు అని దేవుడు వీళ్ళని ఎన్నుకుంటే వీళ్ళు చేసే పనులు ఏంటంటే తెలుసా? ఏం చేస్తున్నారు? ఇదన్నమాట. ఎందుకు యెహోయాకీమును ఎంచుకున్నానంటే, యాక్చువల్గా ఈ చాలామందిని చెప్పవచ్చు. వీడు చేసిన క్రియలను బట్టి చూస్తే 5-6 గంటలు చెప్పవచ్చు అన్నమాట. యెహోయాకీము చేసిన క్రియలు 5-6 గంటలు చెప్పవచ్చు, అంత భయంకరంగా ఉన్నాయి. ఓ అబ్బా, నేనైతే 10 పేజీలు 15 పేజీలు రాసుకున్నా వీడి గురించి. రాసుకొని ఇదిగో 2 పేజీలు కుదించుకొని తెచ్చాం మీ దగ్గరికి. అదే అన్నమాట. అంత భయంకరమైన తప్పులు చేసుకొని వచ్చాడు. దేవుని వైపు ప్రజల్ని నడిపించటం లేదు. ఎక్కడికి నడిపిస్తున్నాడు? పాపంలోకి నడిపిస్తున్నాడు. ఎవడైనా అరే ఎల్యాకీం, నువ్వు చేస్తుంది తప్పయ్యా, ప్రజలని మీరు హింసిస్తున్నారు, ప్రజల్ని నడిపించటం లేదు దేవుని దగ్గరికి అంటే వాడు సచ్చాడే. కాబట్టి ఎవడైనా సరే దేవుడి మాటలు వింటే వాడి నగరంలో ఏం చేస్తాడంట? ప్రవేశ గుమ్మముల గుండా లోనకి ప్రవేశిస్తాడు. ఎవడైతే దేవుని మాటలు వినడో వాడు ఆ నగర గుమ్మముల గుండా బయటికి నెట్టవేయబడి ఆ నగరం చేత కాల్చబడిపోయింది వేరే వ్యక్తుల చేత. అది దేవుని మాట వింటే ఒక విధంగా, దేవుని మాట వినకపోతే మన స్థితిగతులు ఏమవుతాయని తెలియదు. కాబట్టి అక్కడ దేవుడు చెప్తున్న మాటలు చాలా క్లారిటీగా ఉన్నాయి. రాజులని మీరు నమ్ముకొనవద్దు, రాజులని ఆశ్రయించవద్దు, మనుషులని మీరు నమ్ముకొనవద్దు. మీరు ఆశ్రయించవలసింది ఎవరిని తెలుసా? ఎవరిని? యెహోవాని ఆశ్రయించండి అని చెప్తారు. అయితే ఇక్కడ మనకి ఇంకా వీడు చేసిన పనులను బట్టి దేవుడు ఇర్మియా ద్వారా చాలా హెచ్చరికలు చేశాడు. చాలా హెచ్చరికలు చేశాడు. ఎల్యాకీమును బట్టి చాలా హెచ్చరికలు చేశాడు. యూదా దేశానికి చాలా హెచ్చరికలు చేశాడు. అయినా ప్రజలు వింటిల్లా. ఎందుకు? రాజు ఏం చేస్తున్నాడంటే
వాళ్ళని ఆ విధంగా ట్యూన్ చేశాడు అన్నమాట. ఆ విధంగా వాళ్ళని ట్యూన్ చేశాడు. ఒకసారి అందుని గురించి యెహోవా దేవుని బాధ ఇర్మియా ద్వారా ఎలా చెప్పగలిగాడంటే, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 9 నుంచి 14వ వచనంగా చూసినట్లయితే, యెహోవాను గూర్చి ఆయన పరిశుద్ధమైన మాటలను గూర్చి నా గుండె పగులుచున్నదంట, నా ఎముకలన్నీ పగులుచున్నవి, నేను మత్తులైన వాని వలె ద్రాక్ష రసవసుడనై బలార్జుని వలె ఉన్నాను. దేశము వ్యభిచారులతో నిండి ఉన్నది, జనులు నడవడి చెడ్డదాయను, వారి శౌర్యము అన్యాయము కొనకు ఉపయోగించబడుతుంది. ఇలా 14వ వచనం కానీ చూస్తే ఆయన ఏం చెప్తున్నాడంటే, 14వ వచనం 12వ వచనం వరకు చూసుకున్నట్లయితే, ఎక్కడెక్కడ దేశము వ్యభిచారులతో నిండి ఉంది, జనుల నడవడి చెడ్డదాయను, వారి శౌర్యము అన్యాయమునకు ఉపయోగించబడుతున్నది కనుక శాపగ్రస్తమైన దేశము దుఃఖపడుచున్నది, అడవి బీళ్ళు ఎండిపోయాను, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ అపవిత్రులు, నా మందిరమును వారి చెడుతనమునకు కనబడింది. నా మందిరంలో వాళ్ళ యొక్క చెడుతనము తప్పించి ఏం కనిపించట్లేదు. అందరూ చెడిపోయి ఉన్నారు. ఎందును బట్టి? రాజును బట్టి. యాజకుడు కానీ ఖచ్చితమైన నడకని కలిగి ఉంటే, ప్రజలు ఆలయానికి వస్తున్న ప్రజలు మంచి నడవడికని కలిగి ఉంటారు. యాజకుడు సరైన నడవడిక లేకపోతే వాళ్ళ ప్రజలు ఏమవుతారంటే యాజకుని వలె ఉంటారు. రాజు సరిగా ఉంటే రాజు కింద ఉన్న ప్రజలు, రాజు ఏలుతున్న ప్రజలు ఎలా ఉంటారంటే ఖచ్చితమైన నడకని కలిగి ఉంటారు. రాజు దేవుని వైపు చూస్తే ప్రజలు దేవుని వైపు చూస్తారు. రాజు దేవుని కట్టడలోకి అనుగ్రహంగా లోబడి ఉంటే ప్రజలు కూడా దేవుని కట్టడలు, దేవుని రాజ్యాంగానికి లోబడి ఉంటే ప్రజలు కూడా దేవుని రాజ్యాంగానికి, దేవుని చట్టానికి లోబడి ఉంటే ప్రజలు కూడా దేవుని చట్టానికి లోబడి ఉంటారు. కానీ ఇవేమి కనిపించడం లేదు దేవుడికి. అంతా చెడిపోయారు. ప్రవక్తలతో సహా ప్రవక్తలు, రాజులు అందరూ చెడు నడతనే ఫాలో అవుతున్నారు. నా మందిరం మొత్తం చెడు నడతతో నిండిపోయింది. నేనేం చేయాలి? ఈ ప్రజలని, నా మాట ఎవరు వినేవాళ్ళు లేరు. ప్రవక్తలు ఎంత చెప్పినా వింటలేదు, దేవుని మాటలు ఎంత చెప్పినా వింటలేదు. మరి ఏం చేయాలి? అప్పుడు ఇర్మియాని పంపి ఏం చెప్తాడంటే, ఇప్పుడు 35వ అధ్యాయం 2వ వచనం చూడండి. నీవు రేకాబీయుల యొద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరంలోని గదులలోనికి ఒకదానిని వారికి తోడుకొని వచ్చి వారికి తాగుటకు ద్రాక్షారసము ఇమ్మని సెలవేయగా, నేను ఇర్మియా కుమారుడును యజన్య మనముడునైన అబజిన్యాను అతని సహోదరులను అతని కుమారులందరినీ అనగా రెకాబీయులందరినీ తోడుకొని వచ్చి తిని. ఇప్పుడు రెకాబీయులను తీసుకొని రమ్మన్నాడు. ఎక్కడికి? యెహోవా మందిరానికి తీసుకొని రావాలి. ఎవరిని బట్టి తీసుకొని రమ్మన్నాడు? ప్రజలను బట్టి, ప్రవక్తలను బట్టి, రాజును బట్టి యెహోవా మందిరానికి ఆ రెకాబీయులను తీసుకొని రండి అయ్యా అని చెప్పారు. ఎవరు ఈ రెకాబీయులు? అసలు ఎందుకు తెమ్మన్నాడు వీళ్ళని? దేవుని మందిరంలోకి ఎందుకు తెమ్మన్నాడు అంటే, రెకాబీయులు ఎవరో కాదు, వీళ్ళు మోషే మామ ఎవరో తెలుసా? ఇత్రో. మోషే మామ ఎవరో తెలుసా? ఇత్రో. ఆ ఇత్రో వంశస్థుడైన కెనానీయుల యొక్క సంబంధించిన వ్యక్తి. కెనానియా అంటారు, ఇంగ్లీష్లో అయితే కైనేటస్ అంటారు. ఆయనకు సంబంధించిన వ్యక్తులు అన్నమాట. సో ఇలా ఈ రెకాబీయుల యొక్క ప్రధాన నాయకుడు ఎవరంటే యోనాదాబు. ఈ యోనాదాబు వాళ్ళకి ఏమని సెలవిస్తాడు అంటే చూడండి, యోనాదాబు ఏమని వాళ్ళకి సెలవిస్తాడంటే చూడండి, ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 12 నుంచి 16 వచనాలు కానీ చూస్తే, అంతటి యెహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, ఇశ్రాయేలు దేవుడకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవు వెళ్ళి యూదా వారిని యెరూషలేము నివాసులను ఈ మాట ప్రకటించుము, యెహోవాకిదే
మీరు శిక్షకు లోబడి నా మాటలను ఆలకింపరా. యెహోవా వాక్కు. ద్రాక్షారసము తాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఎందుకు స్థిరముగా ఈ మాట ఎందుకు దేవుడు చెప్తున్నాడంటే, ఎవరికి? ఇర్మియాకి చెప్తున్నాడంటే, వాళ్ళని ఏం చెప్పాడు? రెకాబీలను తీసుకొని రాయ్యా ఇర్మియా అని చెప్పాడు. వెళ్ళాడు, తీసుకొని వచ్చాడు, దేవుని మందిరంలో కూర్చోబెట్టి వాళ్ళకి ఏం చెప్పాడు? ద్రాక్షారసం ఇయ్యయ్యా అని చెప్పాడు. ద్రాక్షారసం ఇయ్యయ్యా అని చెప్తే ఆ రెకాబీలు చెప్పిన మాట ఏందో ఒకసారి చూడండి. 9వ వచనం 8 నుంచి 9 చూడండి. ఆ 7 కూడా చదవండి ఒకసారి. మరియు ఇంకొక కొంచెం పైకండి. వారు 6వ వచనం చూడండి. వారు మా పితరుడకు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడు ద్రాక్షారసము తాగకూడదని మాకు ఆజ్ఞాపించను కనుక మేము ద్రాక్షారసము. దేవుడు ఏం చెప్పాడు? అయ్యా వాళ్ళని తీసుకొచ్చి ద్రాక్షారసం ఇవని చెప్పాడు. మరి వీళ్ళు ఏం చెప్తున్నారు? మేము తాగమయ్యా, మేము తాగం. ఎందుకు అంటే మాకు మా పితరుడు యోనాదాబు ఏం చేశాడంటే ఒక సెలవు ఇచ్చాడు, మీరు ద్రాక్షారసము తాగవద్దు. ద్రాక్షారసము తాగితే మత్తులై ఉంటారు, పాపము జీవితం వైపు మీరు వెళ్తారు, కాబట్టి ద్రాక్షారసము తాగొద్దని మాకు సెలవు ఇచ్చాడు. ఖచ్చితంగా చెప్పాడు. వాళ్ళని తీసుకొచ్చి ఒక ఐడియల్గా చూపించుతున్నాడు అనమాట దేవుడు. వాళ్ళకి, యూదా ప్రజలకి, యెరూషలేము ఇశ్రాయేల్ ప్రజలకి రెకాబీయులని ఒక ఐడియల్ పర్సన్గా చూపిస్తున్నాడు. ద్రాక్షారసం ఇయ్యండి అయ్యా అంటే మేము తాగమయ్యా, ఎందుకంటే మా పితరుడు చెప్పాడయ్యా తాగొద్దని. ఇంకా ఏం చెప్పాడో చూడండి, కిందకి వెళ్ళండి. మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనాలు అసలు విత్తద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకు ఉండనే ఉండదు. మీరు పరవాసులు చేయి దేశములో దీర్ఘాయుష్మంతులు అన్నట్టు మీ దినములన్నీ గుడారములనే నివసించుటకు అని మాకు ఆజ్ఞాపించాడు. కాబట్టి మా పితరులు చెప్పిన మాటలు మా మనసుల్లో ఉన్నాయి, మా మనసుల్లో ఉన్నాయి. కాబట్టి మేము ఆ పని చేయమయ్యా. మీ దేవుడు చెప్పినా మేము చేయమయ్యా, మీ దేవుడు చెప్పినా మేము చెయ్యము. అందుకు దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? వాళ్ళని ఐడియల్గా చూపించి వారి మాటలు, రెకాబీల మాటలు, వాళ్ళ పితరులైన యోనాదాబు చెప్పిన మాటలు వాళ్ళలో స్థిరపరచబడి ఉన్నాయి. కానీ నేను చెప్పిన మాటలు మీలో ఎవరికైనా స్థిరపరచబడ్డాయా? మోషే ద్వారా నేను పలికిన మాటలు మీలో స్థిరపరచబడ్డాయా అని దేవుడు అడుగుతున్నాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాడు, మీలో స్థిరపరచబడుతున్నాయా దేవుని మాటలు? దేవుని కట్టడలు మీలో స్థిరపరచబడుతున్నాయా? అందరూ అందరే. ఎందుకు? ప్రవక్తలు తప్పు చేస్తున్నారు, రాజులు తప్పు చేస్తున్నారు, మనుషులు తప్పు చేస్తున్నారు, యాజకులు తప్పు చేస్తున్నారు, పాస్టర్లు తప్పు చేస్తున్నారు, అందరూ తప్పు చేస్తున్నారు. మరి ప్రజలు దేవుని మాటలు అలా 3 గంటలు, 1 గంట సేపు ఉండమంటే, గంట సేపు వాక్యం వినమంటే కష్టం. 2 గంటలే. ఆదివారం వస్తే దేవుని సన్నిధిలో ఉండేది 2 గంటలు, అది కూడా చాలా కష్టం. వస్తాం, వాక్యం స్టార్ట్ అవ్వాలి. వాక్యం స్టార్ట్ కాకపోతే రాం. ముందు ఆరాధన ఎవరు చేస్తారు? అంత కష్టం. దేవుని సన్నిధి కష్టం, దేవుని మాటలు కష్టం, దేవుని మాటలు విని వాటి ప్రకారం నడుచుకోవటం కష్టం. మనకి కష్టం కాబట్టి మనము 2 గంటలు, గంటన్నర ఉన్నానంటే ఎక్కువే. కాబట్టి రెకాబీయులను చూసి నేర్చుకోండి రా దరిద్రులారా అని ఇజ్రాయేలు ప్రజలకి, యూదా ప్రజలకి చెప్తున్నాడు. చూడండి ఏం చెప్తున్నాడు చూడండి. ఈ మాట ఎక్కడ చెప్తున్నాడు చూడండి. 16వ వచనం చూడండి ఒకసారి. 35 రేకాబు కుమారుడైన యోనాదాము కుమారులు తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చిరి, కానీ ఈ దుష్ట ప్రజలు, ఈ దుష్ట రాజులు ఏం చేస్తున్నారంట? నా మాట వెనకయండు.
అరే చూడండి రా దరిద్రులారా, రేకాబు కుమారులు ఏం చేస్తున్నారో చూడండి. ఏం చేస్తున్నారు? మా తండ్రి మాట మాకిచ్చి ఏదైతే చెప్పాడు, మేము గుడారాల్లోనే నివసించాలని చెప్పాడు, గుడారాల్లోనే నివసిస్తున్నాం. ద్రాక్షరసము తాగొద్దన్నాడు, ఎందుకంటే ద్రాక్షరసము తాగితే మత్తులై ఉంటామేమో. గుడారాల్లో ఎందుకు నివసిస్తున్నాము తెలుసా? ఒకవేళ మేము నిత్యమైన కట్టడాలు కానీ కట్టుకున్నట్లయితే, ఇల్లు కానీ కట్టుకుంటే మాలో గర్వం రావచ్చు. వ్యవసాయం చేసి ఆస్తుపాస్తులు సంపాదించుకొని మాలో గర్వం పెరిగితే, మా పూర్వీకుడు ఇచ్చిన కట్టడలు మాలో ఆయన్ని మీరతాం. సుష్టిగా కడుపు నిండా భోజనం దొరికితే చాలు, మా అంతటోళ్ళు లేరు అనుకుంటాం. కడుపు నిండా భోజనం దొరికితే మా అంతటోళ్ళు లేరు అనుకుంటాం. అదే చెప్తున్నాడు 16వ వచనం, 35-16 ఏం చెప్తున్నాడు? వాళ్ళ మాటలు రేకాబు కుమారుడైన యోనాదాబు చెప్పిన మాటలు వాళ్ళ కుమారుల్లో, వాళ్ళ సంతానములో స్థిరపరచబడి ఉంటే, నేను చెప్పిన మాటలు, నా ధర్మశాస్త్రము మీలో నెరవేరుతుందా? నెరవేరట్లేదు. కాబట్టి ఏం చేయాలి? మిమ్మల్ని ఏం చేయాలి? దుర్మార్గపు నడుచుకుంటున్న మిమ్మల్ని ఏం చేయాలి అని దేవుడు వాళ్ళకి రెకాబియల్ని ఏం చేశాడు అంటే ఒక ఎగ్జాంపుల్గా చూపించాడు. ఎవరు? మోషే మామ వంశస్థులు. అంటే మిద్యానీయులు. అంటే ఎవరు? అబ్రాహాము రెండో భార్య ఉంది కదా, కెతూరా సంతతి. ఇస్మాయిల్ సంతతి కూడా కాదు, రెండో భార్య అయిన కెతూరా సంతతి అనమాట వీళ్ళంతా. యాక్చువల్గా వాళ్ళకి ఈ మాటలు అవసరం లేదు, కానీ అబ్రహాము చెప్పిన మాటలు వాళ్ళల్లో నిలబడిపోయి ఉన్నాయి. దేవుడు చెప్పిన మాటలు విన్నానండి అని చెప్పినప్పుడు అందరూ వదిలేసారే, కానీ ఒక మిద్యానీయులు మాత్రం వదిలేయాల. ఆ మిద్యానీయుల్లో నుంచి వచ్చిన వాడే ఇత్రో, ఆ ఇత్రో నుంచి వచ్చిన వాడే కెనానీయుడు, ఆ కెనానీ నుంచి వచ్చిన వాడే ఈ రెకాబీము. ఆ రెకాబీము కుమారుడే యోనాదాబు. ఆ యోనాదాబు చెప్పిన మాటలు వాళ్ళ కుమారులు పాటిస్తుంటే, మీకేం పోయే కాలవరా, నా బిడ్డలు, నా ప్రజలని నేను మిమ్మల్ని సర్వలోకానికి తెలియజేస్తుంటే, నా క్రియలన్నిటినీ, నా శక్తిని మొత్తాన్ని మీకోసం ఖర్చు పెడుతుంటే మీరు ఎందుకు వింటలేదు? నా మాటలు ఎందుకు వింటలేదు? పొద్దున లెగిస్తే దేవాలయానికి వస్తే వ్యభిచారం తప్పించి రెండో లేదు. అంత బాగుందన్నమాట వాళ్ళకి. ఎవడు? బయలుదేవత ఆరాధన, అస్తారోతి దేవత ఆరాధనలు. ఇంకా చాలామంది ఐగుప్తు దేశం నుంచి కొంతమందిని తెచ్చుకుంటారు, సిరియా దేశం నుంచి కొంతమంది దేవతలను తెచ్చుకుంటారు. అందరి దేవతల్ని మిక్స్ కొట్టి ఒక దేవతని సృష్టించి యెహోవా దేవుడే, ఆ దేవతనే యెహోవా దేవుడు అని చెప్పి సొలొమోను కట్టించిన మందిరంలో పెట్టి విగ్రహారాధన చేస్తుంటే దేవుడికి ఏం కలగాలి? బాధ కలగాలా లేదా? మీరు చెప్పండి. మీ కుమారుడు తప్పు చేస్తుంటే మీకేం కలుగుతుంది? బాధ కలుగుతుందా? సంతోషం కలుగుతుంది? దాన్ని బట్టి మీరు దండిస్తున్నారా లేదా మీ కుమారుని? మరి మనల్ని బట్టి, మన సృష్టికర్త మనల్ని బట్టి చింతింపడా? బాధపడడా? నా బిడ్డలు నాశనం అయిపోతున్నారే, నా మాటలు వింటలేదే అని బాధ కలగదా? అట్టి బాధను బట్టి ఏం చేస్తాడంటే రెకాబీయులని ఇక్కడ ఐడియల్ పర్సన్గా తీస్తాడు. అందుని బట్టి ఏం చేస్తాడంటే వాళ్ళ మాటలు, రెకాబీయులు చెప్పిన మాటలు ఏమైతే ఉన్నాయో, యోనాదాబు చెప్పిన మాటలు వాళ్ళల్లో స్థిరపరచబడ్డాయి. కాబట్టి మీ నయని చెప్పిన మాటలు మీలో స్థిరపరచట్లేదు. కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్ళి ఒకళ్ళకి అప్పచెప్పబోతున్నాను. ఎవరికో తెలుసా? కల్దీల రాజు అయినా నెబుకద్నెజరుకి అప్పచెప్పబోతున్నాను. మీ పని అయిపోయింది, పోండి అన్నాడు. ఈ మాటలు ఎప్పుడైతే చెప్పాడో ప్రతి ప్రవక్త ద్వారా, దేవుని ఉరియా ద్వారా చెప్పబడ్డాయి, ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్పబడ్డాయి. ఉరియా గురించి చెప్పాం కదా. ఎక్కడ చెప్పాము? ఇర్మియా గ్రంథంలో. ఎక్కడ చెప్పాము ఉరియా గురించి? 26వ అధ్యాయంలో ఉరియా గురించి చెప్పాము.
ఉరియా ద్వారా చెప్పబడ్డాయి, ఇర్మియా ద్వారా చెప్పబడ్డాయి. ఎవడు చెప్పినా ఏమి వింటలేదు. కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్ళి నేను నెబుకద్నెజరుకి అప్పచెప్తున్నాను రా, ఆడు సరైనోడు, వస్తున్నాడు చూసుకోండి, మిమ్మల్ని ఏం చేస్తాడో మీకే తెలియదు అనుకున్నాను. కాబట్టి ఏం జరిగింది? అప్పుడు భయం మొదలైంది. మరి భయం మొదలైనప్పుడు ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చి కూర్చొని ప్రేలాపించాలి, పశ్చాత్తాపపడాలి. కానీ పశ్చాత్తాపడట్లా. ఏం చేశాడు తెలుసా? యెహోయాకీం ఏం చేశాడు తెలుసా? ఉపవాస దినాలని ప్రకటించాడు. ఈ ఉపవాస దినాలను ప్రకటించేంత దాని అర్థం ఏంది? ఎందుకు ఉపవాస దినాలు ప్రవేశపెట్టారు అంటే, ఉపవాస దినాలు చేయటం వల్ల ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఒకసారి లేవీకాండం చూడండి. ఒకసారి లేవీకాండం అధ్యాయము 29 నుంచి 31 వచనం. ఇది నిత్యమైన మీకు కట్టడ, స్వదేశులు కానీ మీ మధ్య నుండి పరదేశులు కానీ మీరందరూ 7వ నెల 10వ తారీఖున, అంతేనా, ఏ పని అయినను చేయక మిమ్మల్ని మీరు దుఃఖపరచుకోండి. ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి అని చెప్పాడు. ఇదే మీకు ప్రాయశ్చిత్త దినము. ప్రాయశ్చిత్తం అంటే అది. మనం కూడా ఉపవాస దినాలు చేస్తాం. ఎప్పటి నుంచి చేస్తాం తెలుసా? ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా చేస్తాం. మళ్ళీ 3 గంటలకి మంచి ఏముంటాయి? మంచి భోజనాలు ఉంటాయి. మనం చేసే ఉపవాస దినాలు అయ్యి. దేవుడు చెప్తున్న నిత్యమైన కట్టడే ఏంది తెలుసా? అసలు ఉపవాసం ఎందుకు చేయాలి తెలుసా? మిమ్మల్ని మీరు దుఃఖపరచుకోండి. ఎందుకు అంటే, మీరు చేసిన పాపపు క్రియలను బట్టి ఆ రోజన్నా పశ్చాత్తాపపడండి. ఉపవాస దినాల యొక్క మెయిన్ ఉద్దేశం అది. చాలామంది అన్నం తినకుండా మానేస్తే అదే ఉపవాస దినం అనుకుంటారు. అమ్మో మేము ఉపవాస దినాలు ఉన్నాం అయ్యా, నేను ఉపవాసం ఉన్నాను, నేను తాగకూడదు, మంచినీళ్ళు తాగకూడదు, టీ తాగకూడదు. ఎందుకంటే ఉపవాసం, అదంట ఉపవాసం. అదే కావాల్సింది దేవుడికి మీ దగ్గర నుంచి. మీరు ఆహారం తినకుండా ఉండడం మాకు కావాల్సింది, మీరు టీ తాగకుండా ఉండడం మాకు కావాల్సింది దేవునికి. మరి ఏమి కావాలి? పశ్చాత్తాపం కావాలి. మీ యొక్క పాపాలను బట్టి, మీ యొక్క శోధన, మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని బట్టి మీరు ఏం చేయాలంటే పశ్చాత్తాపపడండి అని ఒక దినాన్ని 7వ నెల 10వ తారీఖుని ఇచ్చాడు. దీన్ని ఏమంటారంటే యూదులు ఎం కెప్పర్ అంటారు. ఎం కెప్పర్ అనే దినాన్ని పాటిస్తారన్నమాట యూదుల క్యాలెండర్లో 7వ నెల 10వ తారీఖు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఉపవాస దినాలని ప్రకటించారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? చూడండి, ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 11 నుంచి 12 వచనాలు చూడండి. యెహోవా నాతో ఇట్లా అన్నాడు, వాళ్ళకు మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకొద్దు. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను. వారి దహన బలి అయినను నైవేద్యమునైనా అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. ఖడ్గము వలన, క్షామము వలన, తెగులు వలనను వారిని నాశనం. ఏదో ఒకటి, ఖడ్గం చేత అయినా చంపుతాను, తెగులు చేత అయినా చంపుతాను, లేకపోతే కరువు రప్పించి అయినా చంపుతాను. ఎందుకంటే వీళ్ళు నా దృష్టికి బహు చెడుతనం కలిగి ఉన్నారు. కాబట్టి వాళ్ళు చేసే దొంగ ఉపవాసాలు నాకొద్దు. వాళ్ళలో పశ్చాత్తాపం లేదు. ఉపవాస దినం అంటే అది. పశ్చాత్తాపడండి అయ్యా, సన్నిధికి రండి, పశ్చాత్తాపడండి. పశ్చాత్తాపడపంటే మనం ఆహారాన్ని మానేయటం కాదు, గోని బట్టలు కప్పుకోవటం కాదు, బూడిదను పూసుకోవటం కాదు. దేవుని సన్నిధికి వచ్చి మోకాలు వెళ్ళి దేవుని సన్నిధిలో నీ కుటుంబం గురించి, నీ కుటుంబం చేసిన పాపాల గురించి, లేకపోతే ఒకవేళ నువ్వు తప్పు జారిపోయి నువ్వు పాపము చేసి ఉంటే అట్టి పాపాన్ని బట్టి దేవుని సన్నిధికి వచ్చి మోకరెళ్ళి పశ్చాత్తాపడండి. అది
నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో నువ్వు ఏం చేయాలంట? వెతకమని లేఖనాలు సెలవిస్తుంటే ఇక్కడ లేఖనాలు దేవుణ్ణి పూర్ణ హృదయంతో వెతకటల్లా, దేవుణ్ణి పూర్ణ హృదయంతో వెతకటల్లా. ఏం చేస్తున్నారు? ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఇష్టానుసారంగా జీవిస్తూ రాజు ఏది చెబితే అది, రాజు మంచి చెప్తే మంచి, రాజు చెడ్డ చెప్తే చెడ్డ. మంచి చెప్పే రాజు ఎవడునూ లేకపోయాడు, మంచి చెప్పే రాజు ఎవడునూ లేకపోయాడు. కాబట్టి ఏం చేస్తున్నారంటే చెడుతనం వైపు పోతున్నారు, వ్యభిచారం వైపు పోతున్నారు, అన్య దేవతల వైపు తిరిగి వారి ఆరాధనని తెచ్చుకొని వీరి నాశనాన్ని మీరు కోరి తెచ్చుకుంటున్నారు. అది సంగతి. అందువల్ల ఏం చేశారంటే ఇక్కడ యెహోయాకీము ఏం చేశారంటే వారి మధ్యకి ఉపవాస దినాలు పాటించండి, యోధా ప్రజలందరికీ ఏం చేశారంటే చాటింపేస్తే అప్పుడు ఏం చేశారంటే పాపం వీళ్ళు నిజంగా ఉపవాస దినాలు పాటిస్తారేమో అని ఎదురు చూశాడంట. నిజంగా ఉపవాస దినాలు పాటిస్తాడేమో అని ఎదురు చూశాడంట. పాటిస్తే ఉపవాస దినాలను పాటించడానికి వస్తే వాళ్ళకైనా అప్పుడైనా సరే నేను ఈ ఇర్మియా ద్వారా, ఈ ఉరియా ద్వారా ఏదైతే చెప్పాలనుకున్నానో ఆ విషయాలన్నా చెప్దామని ఎదురు చూశాడంట. ఒకసారి 36వ అధ్యాయంకి వెళ్తే ఈ విషయాలు చెప్తా ఉంటాడు. చూడండి 3వ అధ్యాయం 36 3వ వచనం చూడండి. నేను యూదా వారికి నేను చేయి ఉద్దేశించిన కీడంతటి గురించి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించినట్లు వారి దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపపడుదురేమో. ఏం చేశాడంటే ఎదురు చూస్తానికి ఉన్నాడు, దేవుడు ఎదురు చూస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంది? ఎవరైతే వాళ్ళు యెరూషలేముకు వస్తారు, యూదా రాజ్యం మొత్తంలో ఉపవాస దినాలు రాజు ప్రకటించాడు, యెహోయాకీము ఉపవాస దినాలు ప్రకటించాడు. కాబట్టి అందరూ యెరూషలేముకు రండి అని ఏం చేశారంటే చాటింపు అయితే వచ్చింది. ఆ చాటింపు నిమిత్తము ప్రజలు యెరూషలేముకు వస్తే అక్కడ దేవుని మాటలు చెప్పాలని, ఇర్మియా ద్వారా దేవుని మాటలు చెప్పాలని అనుకుంటే ఇర్మియాని కూడా ఆ యెరూషలేము దేవాలయానికి అక్కడ రానిలా యెహోయాకీము రాణిలా. అక్కడ చూడండి ఈ విషయం కూడా చెప్తాడు. 5వ వచనం చూడండి. ఇర్మియా బారూకును ఇలాగూ ఆజ్ఞయించను, నేను యెహోవా మందిరంలోనికి రాకుండా నిర్బంధింపబడి తిని, కాబట్టి నువ్వు వెళ్ళి ఉపవాస దినమున యెహోవా మందిరంలో ప్రజలకు వినబడినట్లు నేను చెప్పగా నువ్వు పుస్తకంలో రాసిన ఈ మాటలు చదివి వినిపించమన్నాడు. ఏమి వినిపించమన్నాడు అంటే 36వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. నీవు పుస్తకపు చుట్టు తీసుకొని నేను నీతో మాట్లాడిన దినము మొదలుకొని అనగా హోషేయ కాలము నుంచి నేటి వరకు ఇజ్రాయేల్ వారిని గూర్చి యూదా వారిని గూర్చి సమస్త జనములను గూర్చి నేను నీతో పలికిన మాటలన్నింటినీ దాని నేను ఏదైతే నీతో మాట్లాడినో ఆ మాటలన్నీ పుస్తకంలో రాసి ఆ యూదా వారు ఎవరైతే వస్తారో యెరూషలేముకి వారందరికీ వినిపించాయా అంటే పాపం ఇర్మియాని కూడా యెహోయాకీము రాణిలా నిర్బంధించబడ్డారు. ఇంకెవరు అంటే బారూకుని పెట్టుకున్నాడు. బారూకు అనే ఆయన్ని ఒక పుస్తకాన్ని రాపిచ్చాడు. అక్కడికి వస్తే ఈ మాటలు చెప్పు వాళ్ళకి, దేవుడు ఇప్పుడైనా మిమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, పశ్చాత్తాపపడండి అని బారూకు ద్వారా ఇర్మియా చెప్పాలనుకున్నాడు యెహోవా మాటలను. కానీ అది కూడా జరిగే అవకాశము లేకుండా పోయింది. ఏం చేశాడంటే ఈ పనికిమాలినోడు ఏం చేశాడంటే ఆ పుస్తకాన్ని అంట కత్తిపెట్టి ముక్కలుగా కోసి దాన్ని కాల్చివేశారంట. నేను చెప్పట్లా ఈ మాటలు, ఇక్కడే చెప్తాడు చూడండి. చూడండి 36వ అధ్యాయం 27వ వచనం చూడండి. ఇర్మియా నోట మాటను బట్టి బారూకు రాసిన గ్రంథమును రాజు కాల్చిన తరువాత దీని మధ్య పైకి కానీ కొంచెం వెళ్ళినట్టయితే 24 నుంచి చదువుకుంటే రాజైనను ఈ మాటలన్నిటినీ విని అతనిని సేవకుల్లో ఎవరైనాను భయపడలేదు, కానీ గ్రంథమును కాల్చవద్దని
ఎల్నాతానును దెలాయాయును గెమర్యాయను రాజుతో మనవి చేయగా అతడి వారి విజ్ఞాపన వినకపోయెను. లేఖకుడైన బారూకును ప్రవక్త అయిన ఇర్మియాను పట్టుకొనవలెనని రాజవంశస్థుడగు యెహర్మయేలునకు అజ్రియేలు కుమారుడైన శెరాయికును అబ్షేయేలు కుమారుడైన షమల్యాకు రాజు ఆజ్ఞ ఆయను కానీ యెహోవా వారిని దాచిపెట్టాడు. ఎవరిని? ఈ బారూకుని, వీళ్ళని. తర్వాత ఈ 27వ అధ్యాయం నుంచి చెప్తాడు చూడండి. ఇర్మియా నోట మాటను బట్టి బారూకు రాసిన గ్రంథమును రాజు కాల్చిన తరువాత యెహోవా వాక్కు ఇర్మియాకి ప్రత్యక్షమైంది. నీవు మరి ఒక గ్రంథము తీసుకొని యూదా రాజు అయిన యెహోయాకీము కాల్చిన గ్రంథములో రాయబడిన మాటలన్నీ దానిలో రాయము. మరియు యూదా రాజైన యెహోయాకీమును గూర్చి నీవి మాట చెప్పవలను. యెహోవా చెప్పినదేనగా బబులోను రాజు నిశ్చయముగా వచ్చి ఈ దేశమును పాడు చేస్తాడు. అందులో మనుషులైనను జంతువులైనను ఉండకుండా చేయునని చెప్పాడు. ఇది సంగతి. వాడు కలిగిన గర్వము చేత దేవుడు చెప్పాలనుకున్న మాటలని పుస్తకంలో రాపించాడు. ఆ మాటలు ఉపవాస దినాలు పాటించడానికి వచ్చిన ప్రజలకి వినిపిద్దామని దేవుడు అనుకుంటే ఆ మాటలు కూడా ప్రజల దగ్గరికి చేరకుండా యెహోయాకీము చేసేది. ఆ పుస్తకాన్ని కాల్చివేసాడు. కాబట్టి ఇక చేయగలిగింది ఏం లేదు. దేవుడు కోపము నశాలానికి ఎక్కింది. ఏం చేశాడంట? బబులోను రాజుకి అప్పచెప్పడం ఖాయం. మీ పిల్లలు జల్లలు మొత్తాన్ని ఎక్కడికి పంపిస్తానంటే బబులోను రాజు కిందకి పంపించడం ఖాయమని దేవుడు సెలవు ఇచ్చేశాడు. ఇంకా అప్పుడు నుంచి వాళ్ళు ఏం చేశారంటే ఇక తప్పదు, అయిపోయింది, మా పని అయిపోయింది, దేవుడు మమ్మల్ని విడనాడాడు అని కన్ఫామ్ అయిపోయింది. తర్వాత బబులోను రాజు వచ్చాడు. వచ్చి దొరికిన వాడిని దొరికినట్టు కత్తిచి నిలువుగా నరికి పండుగాడంట ఒక్కొక్కళ్ళని. నెబుకద్నెజరు వచ్చి దొరికిన వాడిని దొరికినట్టు నరికటం. ఆడోళ్ళు, మగోళ్ళు, పిల్లలు, జల్లలని ఏ ఊరిని తేడా లేదు, మొత్తాన్ని నరికి పండుగాడు. యెరూషలేము దేవాలయాన్ని తగలబెట్టేశాడు. ఎందుకో తెలుసా? దేవుడు ఆజ్ఞ అయింది. నెబుకద్నెజరుకి దేవుని యొక్క ఆజ్ఞ అయింది, తగలబెట్టు. నెబుకద్నెజరు నువ్వు వెనక ముందు ఏమీ ఆలోచించవద్దు. ఎందుకంటే అక్కడ సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క ఆరాధన జరగట్లేదు. మరి ఎవరి ఆరాధన జరుగుతుంది? బయలు ఆరాధన జరుగుతుంది, అస్తారోతు దేవతల యొక్క ఆరాధన జరుగుతుంది. కాబట్టి తగలబెట్టించాడు. ఆ దేవాలయం నాకు అక్కర్లేదు, నా భక్తుడు నా బిడ్డ సొలొమోను కట్టించిన ఉద్దేశం వేరు, వీళ్ళు చేస్తున్న పాపపు పనులు వేరుగా ఉన్నాయి. కాబట్టి ఆ నివాస స్థలము నాకు అక్కర్లేదని బబులోను రాజు చేత ఏం చేశాడంటే తగలబెట్టించి మొత్తాన్ని వీళ్ళు చేసిన పాప క్రియలను బట్టి, హేయ క్రియలను బట్టి వాళ్ళని బానిసత్వంలోనికి, ఏ బానిసత్వం నుంచి తీసుకొచ్చాడో అదే బానిసత్వంలోనికి మళ్ళీ పంపించేశాడు. తెలియాలి దేవుని మాటల విలువ తెలియాలి, దేవుడు అంటే ఏందో తెలియాలి. కాబట్టి ఆ తెలుసుకొనడం కోసమే ఆ దేవుడు వాళ్ళని ఏం చేశాడంటే బబులోను రాజు చెరకి పంపించేశాడు. ఇదంతా ఎందుకు జరిగింది? ప్రజలు ఎందుకు వెళ్ళారంటే అక్కడ రాజు మాటలను బట్టి, చెడ్డ ప్రవక్తలను బట్టి, చెడ్డ యాజకులను బట్టి. కాబట్టి దేవుడు మనకి ఏమని సెలవిస్తున్నాడంటే మూలవాక్యంలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 8వ వచనం. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. నమ్ముదామా? ఎందుకో తెలుసా? యెహోవాను ఎందుకు ఆశ్రయించడం మేలు చెప్తా. ఒకసారి చూడండి యెహోవాను ఎందుకు ఆశ్రయించడం మేలంటే చూడండి. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 26వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి.
ఇర్మియా గ్రంథం 32 అధ్యాయం. అంతటా యెహోవా ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? చాలు. ఏం చేయాలో ఇస్తున్నాడు? మీరు ఎవరిని నమ్మద్దు. ఎందుకు? వారు మిమ్మల్ని తప్పుడు దోవలో పంపుతారేమో. నా దగ్గరికి రండి. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు. నన్ను అందరినీ ప్రేమిస్తున్నాడు. తన బిడ్డలుగా యెహోవా దేవుణ్ణి ఎవరైతే ఆరాధిస్తారో వారు తన బిడ్డలుగా ఉండుటకు ఆయన ఇష్టము. కాబట్టి అట్టి ఇష్టమైన ప్రజలు ఏం చెప్తున్నా అంటే, మీరు నా యొద్దకు రండి. నాకు అసాధ్యమైనది ఏమీ లేదు. మీరు మనుషులని నమ్ముకొనవద్దు, రాజులని నమ్ముకొనవద్దు, నన్ను నమ్ముకోవద్దు, జాలైని నమ్ముకోవద్దు, లోకైని నమ్ముకోవద్దు, స్టాలిన్ని నమ్ముకోవద్దు. ఎవరిని నమ్మాలి? యెహోవాని ఆశ్రయించాలి. కాబట్టి ఎందుకంటే ఒకసారి లాస్ట్ వచనం చూడండి. సంఖ్యాకాండము 23 అధ్యాయం 19 వచనంలో ఏం చెప్తున్నాడు అంటే, సంఖ్యాకాండము 23:19, దేవుడు అబద్ధమానడు, ఆయన మానవుడు కాడు. అబద్ధమానుటకు ఆయన మానవుడు కాదు. పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండా ఉంటాడా? మాట ఇచ్చి స్థాపించకుండా ఉంటాడా? మాటని నెరవేర్చకుండా ఉంటాడా? దేవుడు అబద్ధమానడు. మాట ఇచ్చి దాన్ని నెరవేర్చకుండా మాత్రం ఉండడు. కాబట్టి ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి దేవుని ప్రియ బిడ్డలారా, మీరందరూ దేవుని దగ్గరికి రండి. దేవుని దగ్గరికి వచ్చి మీ యొక్క కష్టాలు, బాధలు, శోధన, వేదనలు అన్నింటినీ దేవుని సన్నిధిలో వివరించుకోండి, పశ్చాత్తాపడండి. అట్టి పశ్చాత్తాపాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. నువ్వు పూర్ణ హృదయంతో నీ దేవుడైన యెహోవాని ఆరాధిస్తే దేవుడు మీకు రక్షణానందాలు కలుగజేస్తాడని దేవుడు నా ద్వారా మీకు సెలవిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.